స్క్రబ్ టైఫస్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయని మీరందరూ వినే ఉంటారు కదండి. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఇది నల్లి లాంటి ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల వచ్చే ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రంగా జ్వరం రావడము, ఒక్కొక్కసారి చలితో కూడుకున్న జ్వరం ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడము, ఆ పురుగు కుట్టించోట ఒక చిన్న నల్లని పుండులాగా ఏర్పడుతుంది అనమాట. ఇది ముఖ్యంగా పొలాల్లో, పొదల దగ్గర, గడ్డి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ పురుగు. అలానే పశువుల పాకలు ఉన్న చోట కూడా ఇది కుట్టే అవకాశం ఎక్కువ. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే సమయంలో శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకోవాలండి. అలానే చేతులకు గ్లవ్స్, కాళ్ళకు కూడా సాక్స్, వీలైతే షూస్ వేసుకోవడం మేలు. ఈ వనభోజనాలకు, ట్రెక్కింగ్లకు ఇలా వెళ్ళే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలండి. వీలైతే అసలు అవన్నీ అవాయిడ్ చేయడం మేలు. అలానే గడ్డి ప్రాంతాల్లో కూర్చోవడము, గడ్డి మీద పడుకోవడము, ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు ఇంట్లో పాత పరుపులు కానీ, పాత మంచాలు కానీ, దిండ్లు ఇలాంటివి ఉంటే పూర్తిగా శుభ్రం చేసుకొని వాడుకోవాలండి. ఒకవేళ అలా వెళ్ళిన తర్వాత మనకు ఫీవర్ కానీ లేకుంటే ఏదైనా బాడీ పెయిన్స్ కానీ అనిపిస్తే ఏం కంగారు పడాల్సిన పని లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది సింపుల్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే, మనం లక్షణాలను నిర్లక్ష్యం చేసి అది వేరే శరీర భాగాలను దెబ్బతీస్తే అప్పుడు మాత్రమే అది ప్రాణాపాయం. సో ఫైనల్ వర్డ్ ఏమంటే, ఇదేం కొత్తగా వచ్చిన జబ్బేమి కాదు. సో అనవసరమైన కంగారు వద్దు. ఇది ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధి కాదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము హ్యాపీగా ఉండొచ్చు. సోషల్ మీడియాలో అనవసరమైన హడావిడి చూసి కంగారు పడొద్దండి. స్టే సేఫ్.